వెల్కమ్ బ్యాక్ టు డే 55 డైట్ వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బరువు తగ్గాలి, ఫ్యాట్ లాస్ కావాలి, ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు వాళ్ళు కావాలి అనుకుంటే డే 1 నుంచి నా ఛానల్లో అవే వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూడండి, తప్పకుండా యూజ్ అవుతాయి. ఇంకా నా మాటలు, నా వీడియోస్ మీకు ఒక మోటివేషన్ లాగా కనిపిస్తాయి. నా వీడియో చూసినట్టు తప్పకుండా కొంచెం స్టార్టింగ్లో నా మాటలు అటు ఇటు ఉండొచ్చు, కానీ రాను చూస్తే నేను కొంచెం రోజులకు ఇంప్రూవ్ అయ్యి మంచిగా మాట్లాడుతున్న మోటివేషన్ లాగా ఉంటుంది మీకు. ఈ చార్ట్ వచ్చేసి నేను రోజు ఎంత వెయిట్ ఉన్నా ఏంటి అనేసి అక్కడ రాసుకుంటే నాకు మోటివేషన్ కానిక, అందుకోసమే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరీగా. నాకు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని స్కిప్ చేసుకుంటూ మాత్రం చూడకండి. అలాగే ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఓకేనా. ఈరోజు వెయిట్ వచ్చేసి 69.35 అనమాట. చూస్తారు కదా, మళ్ళీ ఇది కొంచెం వెయిట్ పెరిగిన 15 గ్రామ్స్ అట్లా, అంటే 150 గ్రాములు అట్లా పెరిగిన. కానీ చెప్పినా కదా, చాలాసార్లు చెప్తూనే ఉంటే వెయిట్ విషయంలో ఎంతనన్నా చూపించండి. మనకైతే ఇంచ్ లాస్ అయితే తెలుస్తుంది. మీరైనా అంతే ఇంచ్ లాస్ నమ్ముకొని వెయిట్ మిషన్ కాదు, రోజు చెప్తే విషయము. అంటే మీకు తెలియాలి అన్నట్టు. నేను ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటుంది వెయిట్, కానీ మనం చేస్తూనే ఉండాలన్నమాట. డైట్ అయితే ఆపొద్దు, తగ్గట్లేదు కదా అనేసి, ఓకేనా. ఈరోజు లంచ్కి వచ్చేసి, అంటే ఫస్ట్ మీల్కి వచ్చేసి ఉప్మా, ఇంకా చికెన్, కుకుంబర్, బాదం, ఇంక ఇది వచ్చేసి ఏం చట్నీ అంటే బీరకాయ చట్నీ ఏదో అనుకుంటా, గుర్తులేదు సరిగా. ఆ చట్నీ ఈరోజు మీల్కి వచ్చేసి ఇది. తినైతే మా బ్రదర్ అనమాట, నాకు చాలా సపోర్ట్ చేసేది ఇతనే. మొత్తం నేను ఇప్పుడు కాదు, నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇది కాదు, నా స్టార్టింగ్ 2019లోనో ఎప్పుడు స్టార్ట్ చేసిన. అప్పుడు స్టార్ట్ చేయడానికి కారణము ఇతనే అనమాట. అంటే నన్ను చెయ్యి అది ఇది అని చెప్పడము అంతా తన వల్లనే స్టార్ట్ అయ్యింది అనమాట. నాకు ఇది రీల్స్ చేయడం కానీ, యూట్యూబ్ చేయడం కానీ అట్లా. అంటే ఏదైనా చెప్తే అర్థం చేసుకొని మంచిగా చెయ్యని ఒక మోటివేషన్ ఇస్తాడు అనమాట అట్లా. ఇంక ఇక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నా. ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే నేను స్టార్టింగ్ 26 kgs ఉన్నా, ఇప్పుడు 68కి వచ్చిన. మీరు చెప్తున్నా కదా, ప్రతి వీడియోలు చెప్తున్నా, మీరు పండుగలని, ఫంక్షన్స్ అని, ఇలా అలా అని ఒక వంకలు పెట్టుకొని డైట్ చేయడం అయితే స్కిప్ చేయకండి. ఎప్పుడు ఎట్లా ఉంటే అట్లా మీకు చేయాలనిపిస్తే ఏం కావాల్సింది తెచ్చుకొని చేయండి. మీరు చేసే ముందు మీ హెల్త్, ఇంకా మీకు ఒక 2 days 1 day మీరు ఏం డైట్ చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, తగ్గుతుందా లేదా మీకు. అంటే అందరికి ఒక డైట్ సెట్ కాదనమాట, మీ బాడీకి సెట్ అవుతుందా లేదా ట్రై చేయండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఇంకా ఫైబర్ ఎక్కువ తీసుకోండి. మీరు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నారంటే చాలా ఈజీ. మీకు ఒకసారి తగ్గడం స్టార్ట్ అయిందంటే ఇంత ఈజీగా బరువు తగ్గడం ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసినా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మీల్ వచ్చేసి కంప్లీట్ చేసుకుంటున్నా. నిన్న మొన్న వీడియోస్ పెట్టలేదు, అసలు డైలీ ఎడిటింగ్ అవన్నీ చేసి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే బిజీగా ఉండేది. అంటే ఇంకా నాకు నిన్న మొన్న పెట్టకపోతే కొంచెం ఇక్కడ ఇంత ప్రాణం, అక్కడ ఇంత కొంచెం ప్రాణం. అంటే ఎందుకు పెట్టలే అని నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో చెప్పిన అనమాట. రెండు ఇంకా అక్కడ ఇక్కడ ఉండే కొంచెం, కానీ వీడియోస్ ఉన్నా కూడా ఎడిటింగ్ అయితే చేయడం ఇట్లా వాయిస్ ఇవ్వడం కుదరలేదు అనమాట. అందుకోసమే ఇంక కొన్ని రోజులు కూడా, కొన్ని డేస్ నేను జనవరి స్టార్టింగ్ నుంచి అసలు డైట్ లేదు, ఎక్సెల్ లేదు, కానీ 68కి తగ్గిన కాదు, ఇది చేయకున్నా సరే కానీ 68కి వచ్చిన, ఇంకా 1 kg తగ్గిన అనమాట. అంటే మనం తగ్గింది పెరగకుంటే చాలు. ఒకవేళ మనము కుదరట్లేదు, కొన్ని పనులు ఉన్నాయి, లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ఇంకా కుదరట్లేదు అంటే మనము తగ్గింది పెరగొద్దు, అట్లా ఉండాలి అంతే. ఇంకా సెకండ్ మీల్కి వచ్చేసి నేను ఒక చపాతీ, ఒక పచ్చడి తీసుకున్న కొంచెము, అదనమాట సింపుల్గా. ఇప్పటి నుంచి నేను నైట్ చపాతీ అట్లా, అంటే సెకండ్ మీల్లో చపాతీ అట్లా మానేస్తున్నా. వేరేవి లైట్గా ఇంకా ప్రోటీన్, ఇంకా మన ఎనర్జీగా ఉండడానికి అట్లా ఉండేటట్టు చూస్తున్నా, ట్రై చేస్తున్నా. అలాంటి ఫుడ్ గురించి కనుక్కుంటున్నా, ఇంకా అంటే తెలుసుకుంటున్నా. ఇంకా అవన్నీ ట్రై చేసి మీకు వీడియోస్ వస్తాయిగా, చూడండి. మీరు కూడా నన్ను ఈజీగా ఫాలో కాండి. అంటే మీకు హెల్త్ అంతా మంచిగా ఉండని ప్రతిదానికి హెల్త్ గురించి చెప్తా, ఎందుకంటే అందరి హెల్త్ బాడీ అంతా ఒకేలాగా ఉండదు కదా. నేను డైటీషియన్ కాదు, ఒక డాక్టర్ని కాదు కదా, నాకు తెలిసింది చేస్తున్నా. నేను ఎందుకు ఇలా పెడుతున్నా అంటే మీకు మోటివేషన్ లాగా ఉండాలి. అంటే నేను తగ్గుతున్నాను, మీరు చూసిరు అనుకో, మీరు ఏమో తగ్గుతుంది, నేను కూడా తగ్గాలి, ఎట్లయినా అనిపించాలి మీకు కూడా, మీరు కూడా డైట్ స్టార్ట్ చేయాలని అట్లా పెడుతున్నా అనమాట. ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.